నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం దర్శించే ఆలయాలలో ఏదో ఒక దైవం ప్రధాన దైవంగా, ఇతర దేవతలు ఉపాలయాల్లో కొలువై ఉంటారు. కానీ సుప్రతిష్ఠులైన దేవీ దేవతలు ప్రధాన దైవాలుగా దర్శనమిచ్చే కొన్ని అరుదైన దేవాలయాలు అపురూపమైనవిగా వినుతికెక్కాయి. అటువంటి విలక్షణ దేవస్థానం హైదరాబాద్ ఐడిపిఎల్ గాంధీనగర్లోని పంచశీల కాలనీలో వెలుగొందుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ అపురూప సర్వదేవతా నిలయాన్ని దర్శించుకుందాం. లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతల్లో శక్తి స్వరూపిణి పార్వతీదేవి. ఆ తల్లి దురిత జనహారిగా అనేక అవతారాలు దాల్చింది. శివసతిగా, ఆ జగదంబిక లలితా పరమేశ్వరిగా దశ మహావిద్యల రూపాలుగా అవతరించింది. ఆ స్వరూపంలో వెలసిన రూపవతి లలితా పరమేశ్వరి. సృష్టి స్థితిలయాల్ని నిర్వహించే త్రిమూర్తుల అసలు శక్తికి ఆమెయే నేపథ్యం. అటువంటి లలితా పరమేశ్వరిని 3.5 దశాబ్దాల క్రితం ఓ చిన్న మందిరంలో ప్రతిష్ఠించారు. అనేక ఏళ్లుగా అమ్మవారితో పాటు కృష్ణశిలామూర్తిగా స్వామి హనుమ కూడా పూజలందుకుంటూ భక్తులను కటాక్షిస్తున్నారు. పంచశీల కాలనీలోని వివిధ వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల్లోని భాగవత ప్రియులైన అనంతుల కరుణాకర రెడ్డి, వారి సన్నిహిత మిత్ర బృందం 2018లో ఈ ఆలయంలో మరింత మంది దేవదేవుళ్లను ప్రతిష్ఠించి పునరుద్ధరించారు. సకల దేవతా నిలయంగా తీర్చిదిద్దారు. 2018 జూన్ 18న శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీచే కుంభాభిషేకం జరిపించారు. డాక్టర్ ఎస్ చంద్రమౌళి మహాగురుస్వామి యంత్ర ప్రతిష్ఠతో బాలశాస్త అయ్యప్ప మూల విరాట్టుని ఏర్పాటు చేశారు. కాశీ నుంచి తెచ్చిన స్ఫటిక లింగాన్ని శ్రీ కపర్దేశ్వర స్వామిగా నెలకొల్పారు. శ్రీ సీతారామ లక్ష్మణుల స్వాములను, శ్రీ షిరిడి సాయినాథుణ్ణి కూడా ప్రతిష్ఠించి సర్వదేవతా నిలయమనే పేరుకి తగ్గట్టుగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శతాధిక ప్రతిష్ఠాచార్యులు శ్రీ వెంకటేష్ శర్మ వైదిక నిర్వహణలో 5 గర్భాలయాల అపురూప ఆలయంగా తీర్చిదిద్దారు. అమ్మలగన్నయమ్మ ఆ దుర్గమ్మ, ఆమె శ్రీ లలితా పరమేశ్వరి. ఆ దేవి కొలువైన ఓ చిన్న మందిరమే నేడు బాలశాస్త అయ్యప్ప స్వామి, కపర్దేశ్వర స్ఫటికలింగం, సీతారామ లక్ష్మణ ఆంజనేయ, సాయిబాబాలు కూడా సుప్రతిష్ఠితులై సర్వదేవతా నిలయంగా అలరారుతోంది. ముందుగా దర్శనమిచ్చే లలితా పార్వతిని అర్చించుకుందాం. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతగా, శ్రీ విద్యా స్వరూపినిగా అపరాజిత వెలుగొందుతోంది. అలాంటి జగదానందకారిణి దర్శనం సకల జన సన్మంగళకారకం. ఆ తల్లి నిజరూప దర్శనం, అభిషేక వేడుకను చూడగలగటం నిజంగా పరమపుణ్యదాయకం. సకల ద్రవ్యాలతో జరిగే అభిషేకం చూసిన వారికి చేసుకున్నంత పుణ్యం. అభిషేకాల అనంతరం పసుపు అలదిన ముఖ బింబాధరంగా లలితా పరమేశ్వరి భక్తులకు దర్శనమిస్తుంది. సర్వాభరణాలతో, పట్టుపుట్టాలతో అమ్మవారు నిజంగానే అక్కడ ఉచితాసనంపై కూర్చుందా అన్నంత వైభవోపేతంగా అగుపిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వెలిగించే శ్రీ మాతా లలితాంబిక, ఆమె సకల దారిద్ర్యాల్ని నిర్మూలించే సర్వదేవతల శక్తియుక్తులు కలబోసిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. ప్రధాన దేవేరి లలితా పరమేశ్వరి దేవితో పాటు మరికొంతమంది దేవతలు సైతం ప్రధాన మూర్తులుగా వెలుగొందుతున్నారు. హరి అవతారుడైన శ్రీరాముడు స్ఫటిక లింగాకృతిలో హరుడు, ఈ హరిహరుల తనయుడు అయ్యప్ప బాలశాస్తగా వేరువేరు మందిరాల్లో భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దేవతామూర్తులకు జరిగే అభిషేకాది అర్చనలు చేసినంతనే కాదు, చూసిన జన్మజన్మల పుణ్యం. మరో గర్భాలయంలో పట్టబంధయుక్తుడైన అయ్యప్ప పంచలోహ విగ్రహం దర్శనీయమవుతుంది. శాస్త అనే పదానికి మలయాళీ భాషలో ఓ ఆధ్యాత్మిక విశ్లేషణ ఉంది. పాలకుడు, వీరుడు, అవతారుడు అనే అర్థంలో 8 ఏళ్ల పిన్న వయస్సులోనే పులిపాలకై వెళ్లి పులినే అధిరోహించినందుకే బాలవీరునిగా భావించి బాలశాస్త అని కొనియాడారు. ఆ బాలశాస్త అయ్యప్పకు నేత్రపర్వంగా అభిషేక వేడుక కడు రమ్యంగా సాగుతుంది. అయ్యప్ప భక్తుల శరణుఘోషలే మంగళ వాయిద్యాలుగా అయ్యప్ప పంచామృత స్నానాలు సాగుతాయి. అయ్యప్ప గర్భాలయానికి ఉన్న 18 మెట్లకు ఫల పుష్పాలంకారాలతో పాటు ప్రతి మెట్టుకి చేసిన దీపారాధనలతో దేదీప్యమానంగా వెలుగులీనుతుంది. ఆ పక్కనే ఉన్న గర్భాలయంలో శ్రీ కపర్దీశ్వర స్వామి నామంతో పరమశివుడు స్ఫటిక లింగాకృతిలో దర్శనమిస్తున్నాడు.
కాశీ మహాక్షేత్రం నుంచి తెలంగాణకు తీసుకొచ్చిన 2వ స్ఫటికలింగంగా ఈ లింగాకారం ప్రసిద్ధమైంది. అభిషేక ప్రియుడైన శ్రీ కపర్దేశ్వర స్వామికి పంచామృతాలను అభిషేకించి కుంకుమ హరిద్రోదకాలను జాలువార్చుతారు. అర్ధనారీశ్వర లింగానికి ప్రతీకగా లింగాకారానికి ఒక సగం పసుపు నీరు, మరో సగం కుంకుమ జలంతో అభిషేకిస్తారు. ఆ అభిషేక దృశ్యం ఎంతసేపు చూసినా తనివి తీరనంతగా భాసిల్లుతుంది. మరో మందిరంలో రఘుకుల తిలకుడు, సూర్య వంశోత్తమ దశరథ తనయుడు శ్రీరాముడు తన పత్ని, సోదర సమేతంగా కొలువై చక్కని దర్శనాన్నిస్తున్నాడు. రామాయణం భారతీయ సాంస్కృతిక జీవనానికి దర్పణం. మూర్తి భవించిన రామచంద్రుడు ధర్మస్వరూపుడు. అష్టాక్షరి మంత్రంలోని ఓం నమో నారాయణ రా అనే బీజాక్షరం, పంచాక్షరి మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత కలయిక వల్ల రామ అనే నామం ఏర్పడిందని అంటారు. అలాంటి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. సుందర సుమనోహరంగా దర్శనమిస్తున్నాడు. నల్లరాతి కృష్ణశిలామూర్తులుగా దేదీప్యమానంగా ఈ విగ్రహాకృతుల్ని వీక్షించి భక్తులు తాదాత్మ్యత చెందుతారు. హృద్యమైన అలంకరణ శోభతో 3 మూర్తులు గోచరమవుతారు. మూలవరుల చెంతనే అర్చామూర్తులు కూడా పూజలందుకుంటున్నాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో దర్శించి తరించవలసిన ఆలయం ఆంజనేయ స్వామి, రుక్మిణీ సమేత పాండురంగస్వామి మందిరాలు. ఆంజనేయ దర్శనం యశోధైర్యాలను కలుగజేస్తే, పాండురంగ అర్చనం పండరీక్షేత్ర దర్శన ఫలాన్ని ఇస్తున్నాయి. మనము ఆ ఫలాన్ని పొందుదాం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడా అన్న రీతిలో అంజనీసుతుడు మరో ప్రత్యేక మందిరంలో స్థానక భంగిమలో ఉన్నాడు. రాముడు లేకుండా రామాయణం ఎలా ఉండదో, హనుమంతుడు లేకుండా రాముడు మనకి కనిపించడు. భగవంతుడు, భక్తాగ్రేసరుడు ఇద్దరూ కొలువైన అపురూప ఆలయమిది. ఇక్కడి హనుమ మూల విరాట్ కృష్ణశిల విగ్రహంగా ఉంటుంది. ఇంతటి అపురూప ఆంజనేయుని దర్శనం, అర్చనం మనకు జన్మజన్మల పుణ్యఫలమని అనిపిస్తుంది. భక్తుడు సైతం భగవంతుని స్థాయిలో భక్తుల పూజలందుకునే వానర రూప మహితాజ్ముడు ఆంజనేయుడు. సకల భయపీడల నుంచి విముక్తి కోరుకునే భక్తులకు అభయదాయకుడు ఈ ఆంజనేయుడు. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో కూర్చిన మాలలు, వైష్ణవార్చనకు అర్హమైన తులసీదళ మాలలను ఆంజనేయునికి నిండుగా అలంకరిస్తారు. ఇదే ఆలయ ఆవరణలో కొలువైన షిరిడీనాథుడు యోగిరాజు వలె ఆసీనుడైయున్నాడు. శ్రద్ధ సబూరీలను శంఖచక్రాలులా ధరించిన సాయి నిర్మల హృదయుడై భక్తుల ముంగిట దర్శనమిస్తున్నాడు. పాలరాతి విగ్రహంగా ప్రతిష్ఠుడైన సాయి భగవానునికి రుద్రాక్షలు అలంకరించి సాయీశ్వరునిగా భక్తులు కొలుచుకుంటున్నారు. సాయిబాబా శరణం, సాయినాథా శరణం. శ్రీ లలితా పరమేశ్వరి సర్వదేవతా సన్నిధిలోనే భక్తులకు దర్శనమిస్తున్న వైష్ణవావతారుడు పాండురంగ విఠలుడు. తన ఇష్ట సఖి రుక్మిణి సహితంగా శ్రీ పాండురంగ స్వామి భక్తజన రంజకంగా కానవస్తున్నాడు. పండరీపుర వాసుడైన పాండురంగస్వామి ఇచ్చే ఈ దర్శనం పండరీపుర క్షేత్ర దర్శనమంతటి పుణ్యఫలాన్ని కలుగజేస్తోంది. కిరీటధారుడైన పాండురంగస్వామికి మీనా కర్ణాభరణాలు ప్రత్యేక అలంకారాలుగా భాసిల్లుతున్నాయి. నల్లని శిలామూర్తులుగా పాండురంగని దేవేరి రుక్మిణీ మాత కూడా ఎర్రని పట్టు వస్త్రాలతో వెండి కిరీటధారిణిగా దర్శనమిస్తుంది. రుక్మిణి పాండురంగ స్వామిలకు అర్చనలు చేసుకున్న భక్తులు శటగోప ఆశీర్వచనాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆలయ సందర్శనంలో మరో ముఖ్యమైన విధి నవగ్రహ మంటప దర్శనం. నవగ్రహాలకు ప్రదక్షిణాది నమస్కారాలు, అటువంటి సౌకర్యం కూడా ఈ లలితా పరమేశ్వరి ఆలయం కల్పించింది. వివిధ క్రతువులతో ఆలయం ధూపదీప యజ్ఞ హోమాదులతో ఆధ్యాత్మిక శోభ నిండి ఉంటుంది. తూర్పు అభిముఖంగా ఉండే ఈ సర్వదేవతా సన్నిధికి ప్రవేశంలోనే ఓ ఉన్నతమైన రాతి ధ్వజ స్తంభముంటుంది. సర్వదేవతల ఆగమాలకు చెందిన ధ్వజస్తంభమని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతారు. ఆలయ ఆగ్నేయాన ఓ వేదికపై వినాయక, జంటనాగుల, కుమారస్వామివార్లు చిరు విగ్రహాలు సందర్శకులకు అగుపిస్తాయి. ఈశాన్య దిశలో ఉన్న చిరు మంటపంలో నవగ్రహాల చిరు ప్రతిమలు నెలకొని ఉన్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు తమ తమ జాతకపర దోషాలను ఉపశమింపజేసుకునేందుకు నవగ్రహాలకు ప్రదక్షిణాది నమస్కారాలు చేస్తారు. భక్తులు చేసే ప్రదక్షిణలు, భజనలతో ఆలయమంతా కోలాహలంగా ఉంటుంది.
ప్రత్యేకించి అయ్యప్ప పడిపూజ సరంభం మహావైభవంగా సాగుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేక క్రతువుగా సాగే గణపతి హోమం ఎంతో నిష్టగా ఆగమోక్తంగా సాగుతుంది. यो ब्रह्मा ब्रह्मण उज्जहार प्राणेश्वर कृतिवासा पिनागी ఈ దేవాలయంలో గణపతి ఉత్సవాలు, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా శ్రీ కపర్దేశ్వర స్వామి వారికి కార్తీక మాస మహోత్సవాలు, శ్రీ బాలశాస్తా వారికి మండల దీక్షా మహోత్సవాలు, శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి ధనుర్మాస పూజా మహోత్సవాలు, శ్రీ సాయినాథుడికి గురు పౌర్ణమి మహోత్సవములు, అదేవిధంగా భక్తాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో లోక కళ్యాణార్థం అతి ఘనంగా అతి వైభవయుతంగా నిర్వహించబడతాయి. తమ ఇష్టదైవంతో పాటు అనేక మంది ఇతర దేవతలను కూడా దర్శించి తరించే అవకాశమిచ్చింది శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు. సృష్టి, స్థితి, లయం, ఉపసంహారం, అనుగ్రహం అనే పంచమహాకృత్యాల్ని లలితా పరమేశ్వరి నెరవేరుస్తుంది. ఆ మహాతల్లితో పాటు దర్శించి అర్చించిన దేవుళ్లందరి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ప్రసరించాలని కోరుకుందాం.